హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు బిగ్ బాస్ ప్రోమోలు అయితే కనుక మనకి చాలా లేట్గా వస్తాయి. ఎందుకంటే కనుక 2 ఎపిసోడ్స్ చేయాలి కాబట్టి, అంటే సాటర్డే సండే 2 ఎపిసోడ్స్ను ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అన్నటువంటి సమాచారం అయితే వచ్చేసింది. చాలా పెద్ద పెద్ద ట్విస్టులు, బిగ్ ట్విస్టులు అన్నటువంటివి క్లియర్ కట్గా కనపడతా ఉన్నాయి. యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టే, ఎప్పుడైతే సోనియా నామినేషన్లో ఉంది అని తెలిసినప్పటి నుంచి అప్పుడే మనం చెప్పుకున్నాము. సో బిగ్ బాస్ భయంకరమైనటువంటి ట్విస్టులు ఇస్తాడు, రేటింగ్ కోసం ఏమైనా చేస్తాడు అన్నటువంటిది. సో ప్రోమోలో కూడా అదే కనపడుతుంది. సో ఫైనల్గా ఏంటి అంటే కనుక ఆదిత్య వంను ఆల్మోస్ట్ 99.99% ఎలిమినేటెడ్ అయిపోయినాడు. అండ్ బిగ్ ట్విస్ట్ ఏంటంటే, అంటే హౌస్లోకి అందరికి చెప్పడము డబల్ ఎలిమినేషన్ అన్నటువంటిది తెర మీదకి అయితే తీసుకొని వచ్చినారు. సో ఈ డబల్ ఎలిమినేషన్ ఎవరయ్యా అంటే కనుక సోనియా పేరు, ఇంకొక నేమ్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో కన్సెషన్ రూమ్లో ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఒకేసారి నా ఎలిమినేటెడ్ అని చెప్పేసి స్టేజ్ మీద తీసుకొని రావడం జరుగుతుంది. స్టేజ్ మీద ఆదిత్య ఓం మాట్లాడేస్తాడు అండ్ సోనియా కూడా మాట్లాడుతుంది. సోనియా వెళ్ళిపోయేటప్పుడు నాగార్జున గారు పిలిచి, పో అమ్మ, నీ రూమ్ అక్కడ ఉంది, సీక్రెట్ రూమ్లో ఉండిపో అని చెప్తాడు. అంతవరకు అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ జరిగే ట్విస్టులు ఏంటంటే కనుక ఇప్పుడే అసలైన సినిమా అన్నది మనకు కనపడుతుంది. సోనియా గురించి బిగ్ బాస్ హౌస్లో ఎవరెవరు ఏమనుకుంటారు అన్నటువంటిది మనకు అంటే ఆమె అనుకుంటేనే ప్రతి ఒక్కరికి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నటువంటిది క్లియర్ కట్. ఇప్పుడు చూడాలి, ప్రేరణ కానీ, విష్ణుప్రియ కానీ, అఖిల్ కానీ, నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సోనియా గురించే గుసగుసలు ఆడుకుంటారు. ఎందుకు గుసగుసలు ఆడుకుంటారా అంటే కనుక సోనియా ఉన్నప్పుడు వీళ్ళందరితోటి అదే గుసగుసలే ఆడింది కాబట్టి. సోనియా అని ఒక నియంతలాగా బిగ్ బాస్లో తను ఒకటే స్ట్రాంగ్ కాంటెస్టెంట్ అనేలాగా బిహేవ్ చేసింది. ఎవరినైనా ఆదిత్య ఓం తీసుకుంటే, నువ్వే వెళ్తున్నావు కదా, ఈ వీక్ వెళ్ళిపో అంటే ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే ఇండైరెక్ట్గా బయట సోనియాకు ఒక ఆర్మీ ఉంది, ఆ ఆర్మీ బాగా పనిచేసి ఆ ఆదిత్య ఓంను ఎలిమినేట్ అయ్యేలా చెయ్యాలి అన్నటువంటిది ఇండికేషన్ ఇచ్చినట్టు మనకైతే కనపడతా ఉంటుంది. ఎస్, అదే విధంగా చెప్పింది, నువ్వే వెళ్తా అన్నావు కదా, వెళ్ళిపో అని. అంటే ఈమె ఎవరు చెప్పడానికి? సో అలానే చెప్పేసింది. దెన్ ఇంకా అంటే మణికంఠతో మాట్లాడినట్టు చూడొచ్చు, విష్ణుప్రియతో మాట్లాడినట్టు, ఇట్లా ప్రతి ఒక్కరితోటి ఒక పాజిటివ్ రిలేషన్ కాకుండా నెగిటివ్ రిలేషన్ చాలా ఎక్కువ పెట్టి ఎక్కువగా స్ప్రెడ్ చేసింది. అదే ఇప్పుడు నామినేషన్లోకి తీసుకొని వచ్చింది. సో ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ అయ్యేది కట్ అయిపోయి సీజన్లో ఎవరినో ఒకరిని సీక్రెట్ రూమ్లో పెట్టాలి కాబట్టి ఈసారి సీక్రెట్ రూమ్లోకి మన సోనియా అక్క అయితే వెళ్ళింది. తర్వాత రూమ్లోంచి బయటకు వచ్చినప్పుడు సోనియా 2.0 అన్నటువంటిది మళ్ళా బయటకు వచ్చేస్తుంది. లాస్ట్ టైం అశ్వత్థామ వచ్చినాడు, ఈసారి అరుంధతి లాగా లోపలికి వచ్చేస్తుంది నాకు తెలిసి. సో కామెడీ. సోనియాలో సీరియస్ యాంగిల్ బయటికి పోయి కామెడీ యాంగిల్ మొత్తాన్ని బయటికి తీసుకొని వచ్చింది. ఈ దెబ్బతో బిగ్ బాస్ హౌస్లో మొత్తం అయితే సెట్ అయిపోతారు. ఫస్ట్ సెకండ్ థింగ్ ఏం రాయి అంటే కనుక చాలా బోరింగ్ కొట్టి దొబ్బుతూ ఉంది బిగ్ బాస్. అసలు ఆ గేమ్స్ నిన్న జరిగినటువంటి కొన్ని గేమ్స్లో కూడా చాలా చెత్త పర్ఫార్మెన్స్లు, సౌండ్ వస్తే దాన్ని గెస్ చేసే పర్ఫార్మెన్స్లు చాలా చెత్త. అండ్ క్యారెక్టర్ చేంజ్, వాళ్ళలాగా వీళ్ళు చేంజ్ చేసే క్యారెక్టర్ కూడా ఎవరు కూడా చక్కగా చేయాలి. ఓన్లీ వన్ నబిల్ ది హీరో. అసలు ఆదిత్య బొమ్మలకి పురకాయ ప్రవేశం చేసినట్టు చేసి ఏమన్నా యాక్టింగ్ చేసినాడా, ఆ యాక్టింగ్కి మనము హ్యాట్సప్ చెప్పొచ్చు. ఫైనల్ 5లో కంపల్సరీ నబిల్ 1 కంటెస్టెంట్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో. ఎందుకంటే గత ఫస్ట్ 2 వీక్స్ వచ్చేసి బాగా అందరినీ అబ్జర్వ్ చేసి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే అక్కడ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే కనుక ఫోకస్, కెమెరాలకు నేను ఏ మంచి పని చేస్తే ఫోకస్ అవుతుంది, ఎక్కడ సౌండ్ చేస్తే ఫోకస్ అవుతుంది అన్నది క్లియర్ కట్గా కనపడింది. వీళ్ళందరూ కూడా సోకాల్డ్ ఎవరైతే మన బ్యాచ్ ఉంది కదా, యస్మి కావచ్చు అండ్ సోనియా కావచ్చు అండ్ అప్పుడప్పుడు ప్రేరణ,
వీళ్ళు ముగ్గురు సౌండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా కరెక్ట్గా నబిల్ని కనుక అర్థం చేసుకొని నబిల్ గేమ్ను అబ్జర్వేషన్ చేసినట్లయితే కనుక వీళ్ళందరూ కూడా జనంలో ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వెళ్తాయి. అలా కాకుండా యాస్మి అడిచినట్టు ఒక చిన్న దాన్ని తీసుకుపోయి పెంట చేసి మన మణికంఠను ఆల్మోస్ట్ మెంటలోని పిచ్చోని అన్ని చేసేసి వాడు బయటకు వచ్చి ఎర్రగడ్డ హాస్పిటల్లో పడేలాగా అట్లా అంటే వాడి లోపల అంటే వాడి మీనింగ్ ఒకటంటే వీళ్ళకి అనుగుణంగా దాన్ని మార్చుకొని వాడిని నానా యాగి చేసి తిట్టకుండానే తిట్టినంత పని చేసేసి రచ్చ చేసేసినారు అన్నట్టు. సో అట్లా నోరు వేసుకొని పడేసే వాళ్ళందరూ కూడా నబీల్ను చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నటువంటిదే నా ఒపీనియన్. ఓకే గాయ్స్, డబల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అని చెప్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆదిత్య ఓంని ఇంటికి పంపించేసి సీక్రెట్ రూమ్లోకి సోనియానైతే క్లియర్ కట్గా పంపించేస్తాడు. సో తర్వాత డ్రామా ఎట్లా ఉంటుందో మనం చూడాలి. డ్రామా చాలా బాగుంటుంది. సోనియా గురించి లోపల మాట్లాడుకునే విషయాలు ఆ గుసగుసలు చెప్పేటప్పుడు కంపల్సరీ సోనియాకి హార్ట్ బ్రేక్ ఎన్నిసార్లు అవుతుందో. ఈవెన్ పృథ్వీ కూడా మాట్లాడతాడు, ఈవెన్ నిఖిల్ కూడా అందరూ మాట్లాడతారు. ఎందుకంటే కనుక మనము చూసినాము, నిఖిల్నేమో అభయ్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ గురించి చాలా బ్యాడ్గా చెప్పేస్తుంది, మళ్ళీ వాడికి పోయి సారీ చెప్పేస్తుంది. ఎంత దారుణం. సో ఈ దారుణాలన్నింటినీ కూడా అరికట్టాలి అంటే గనక ప్రజలే ఓట్లు బాగా వేసి